అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బైరవాణి తిప్ప ప్రాజెక్టును విప్ కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాయదుర్గం కళ్యాణదుర్గం ప్రాంత ప్రజల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ప్రేమ, ప్రత్యేక అభిమానానికి ఆయన నిదర్శనంగా రూపుదిద్దుకున్న జీడిపల్లి బైరవాణి తిప్ప ప్రాజెక్టు పనులు మరింత వేగంగా ముందుకు సాగుతున్నాయి. 2018 స్వయంగా చంద్రబాబు నాయుడుచే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. 2019 నాటికి ప్రభుత్వం దిగిపోయే సమయంలో 30% పనులు పూర్తి చేశాం. మళ్ళీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనే గ్రహణం పట్టడం వల్ల పనులు పూర్తిగా ఆగిపోయాయి. 5 సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వంలో సురేంద్రబాబు స్వయంగా బాధ్యతలు తీసుకుని మరింత ముందుకు వేగంగా ప్రాజెక్టు పనులు తీసుకెళ్తున్నాడు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సహకారంతో మరియు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో మరింత ఉత్సాహంతో పనులు ముందుకు తీసుకెళ్తున్నామంటూ ఖచ్చితంగా ఈ బైరవాణి తిప్ప ప్రాజెక్టును రైతుల కళ్ళలో సంతోషాన్ని నింపడానికి కృష్ణమ్మ తల్లిని కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఏటీపీ కాలువలకు రప్పిస్తామంటూ హామీ ఇచ్చారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలు ముఖ్యంగా రైతుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రత్యేకమైన ప్రేమ, అభిమానాలకు నిదర్శనంగా రూపుదిద్దుకున్న జీడిపల్లి బైరవాణి తిప్ప ప్రాజెక్టు పనులు మళ్ళీ వేగంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. 2018 సంవత్సరంలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారే బైరవాణి తిప్ప ప్రాజెక్టుకు వచ్చి పనులను ప్రారంభం చేశారు. 2019లో ప్రభుత్వం దిగిపోయే నాటికి 30% పైగా పనులను పూర్తి చేశాం. మళ్ళా 5 సంవత్సరాలు ఈ పనులకు జగన్మోహన్ రెడ్డి అనే ఒక గ్రహణం బట్టి ఆగిపోయినాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే యువకుడు, ఇతనేదో గొప్పగా పనులు చేస్తాడని నమ్మి ప్రజలు ఓట్లేస్తే రాయదుర్గం, కళ్యాణదుర్గంలో కూడా వైసీపీని గెలిపిస్తే ఈ ప్రాంత రైతుల ఆశలను అడియాసలు చేస్తూ నమ్మక ద్రోహులుగా వైసీపీ నాయకులు మిగిలిపోయి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును పూర్తిగా ఆపేసిన కారణంగా 5 ఏళ్ళు పనులు స్తంభించిపోయాయి. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు కాంట్రాక్టర్గా ఉన్న సురేంద్రబాబు గారు ఈరోజు కళ్యాణదుర్గం శాసనసభ్యులుగా ఎన్నికైన నేపథ్యంలో మరింత బాధ్యతగా ఆయన ఆధ్వర్యంలో ఈ పనులన్నీ కూడా పరిగెడతా ఉన్నాయి. సురేంద్రబాబు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి సహకారంతో, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి సహకారంతో ఈ పనులన్నింటినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ టర్ములోనే ఈ పనులను పూర్తి చేస్తాం. బైరవాణి తిప్ప ప్రాజెక్టును కృష్ణా జలాలతో నింపుతాం. ఈ ప్రాంత రైతులకు ఒక నమ్మకాన్ని, భరోసాను, భవిష్యత్తుకు ఒక భద్రతను కల్పిస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎన్ని టీఎంసీలు, ఎన్ని కిలోమీటర్లు? ఇది 60 కిలోమీటర్లు. ఇక్కడ జీడిపల్లి నుంచి బైరవాణి తిప్ప ప్రాజెక్టు వరకు, మొదట గరుడాపురం వరకు 7 చోట్ల నీళ్లను లిఫ్ట్ చేసి ప్రధాన కాలువలో మరి 471 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రధాన కాలువ ఉంటుంది. అట్లాగే 300 క్యూసెక్కుల పైగా బైరవాణి తిప్ప ప్రాజెక్టు బ్రాంచ్ కెనాలు ప్రారంభమవుతుంది గరుడాపురం దగ్గర. అక్కడి నుంచి లిఫ్ట్లు ఉండవు, నేరుగా గ్రావిటీ ద్వారానే బీటీపీకి దాదాపు 26 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి బైరవాణి తిప్ప ప్రాజెక్టులో కృష్ణమ్మ తల్లి చేరుకుంటుంది. ఈ 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి మరి 7 చోట్ల లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే రకంగా 12,000 ఎకరాలు బైరవాణి తిప్ప ప్రాజెక్టు ఆయకట్టును, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 114 చెరువుల్లో పరిధిలో ఉన్న 10,000 ఎకరాలు, మొత్తం కలిసి 22,000 ఎకరాలను స్థిరీకరించడానికి, ఆయకట్టును స్థిరీకరించడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ ఇది. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు ఉజ్వలమైన భవిష్యత్తును ఇవ్వబోతా ఉన్నామని ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నాను. పేరు పేరున నమస్కారాలు. నేనేదో కాలువ పనులు చూద్దామని వస్తే ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరి ప్రియతమ నాయకుడు, నాకు అత్యంత ఆప్తమిత్రుడు, శాసనసభ్యులు సురేంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాదాపు 2 సంవత్సరాలు కొన్ని వందల సార్లు ఆయన దగ్గర ఈ ప్రస్తావన చేస్తే లాస్ట్కు మా కాలువ శ్రీనివాసుకి ఇది అర్ధరాత్రి లేపినా
భైరవాన్ తిప్ప అని వేస్తాడు. కాబట్టి ఆ భైరవాన్ తిప్పకు నీళ్ళు ఇస్తానని అని అసెంబ్లీలో ప్రకటించిన మహానాయకుడు, మనందరికీ అత్యంత ప్రియతమ నాయకుడు, దైవ సమానులు నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇది టెండర్లు పిలిచారు, ఎవరు వేస్తారో ఏమో అనుకుంటే సురేంద్రబాబు గారు ముందుకు వచ్చినారు. అన్న మన ప్రాంతం బాగుపడుతుంది, ఈ పనులు మనమే చేద్దామంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆ శక్తి సామర్థ్యం ఇప్పుడు గవర్నమెంట్ ఒక 100 రోజుల్లో లేకపోతే 2 నెలల్లో 3 నెలల్లో 6 నెలల్లో డబ్బులు ఇవ్వకపోయినా పనిచేసే శక్తి సామర్థ్యము సంపద దేవుడు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ఆయనే కాంట్రాక్టర్గా ఇక్కడికి రావడం నిజంగా ఆ రోజు మనం చేసుకున్న అదృష్టం. కానీ ఎవరైనా ఒక కాంట్రాక్టరు 10 రూపాయలు డబ్బులు రావాలని చేస్తూ ఉంటాడు. నాకు తెలిసి ఈ ప్రాజెక్టులో ఆయన నష్టపోతూ ఉంటాడు. ఎందుకు? మన కోసం, మనందరికీ నీళ్ళు ఇవ్వాలని, ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలని, ఈ ప్రాంత రైతులు కలకాలం తన సేవలను గుర్తు పెట్టుకునే విధంగా పనిచేయాలని ఈరోజు మళ్ళా ప్రారంభం చేస్తే నిజంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. పనులన్నీ చూస్తూ ఉంటే నా కళ నిజం చేస్తూ ఉన్నారు సురేంద్రబాబు గారు. చాలా ఆనందం అనిపించింది. అందరికీ చెప్తా, మా వాళ్ళందరికీ మన బతుకులు మళ్ళా బాగుపడుతున్నాయి. ఖచ్చితంగా ఆయన దీన్ని పూర్తి చేస్తాడు. ఎందుకంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉన్నాయి, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి అండదండలు ఉన్నాయి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారి సహకారం ఉంది, అన్నిటికీ మించి సురేంద్రబాబు గారి శక్తి ఉంది. కాబట్టి ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేస్తామనే నమ్మకం, విశ్వాసం నాకు కలిగింది, మనందరికీ కలిగింది ఈరోజు పనులు చూసిన తర్వాత. నియోజకవర్గాల రైతుల తరఫున మనస్ఫూర్తిగా సురేంద్రబాబు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఆయనే లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇట్లా ముందుకు సాగేది కాదు. ఈ టర్ములోనే 2029 ముందే భైరవాన్ తిప్ప ప్రాజెక్ట్ లో కృష్ణా జలాలు చూసే విధంగా మీ అందరికీ ఆనందం కలిగిస్తామని మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ప్రతి ఒక్క రైతుకు, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా వేదిక మీద ఉన్న, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులంటే నాకైతే ఎనలేని గౌరవం, ప్రేమ, అభిమానం. అలాంటి నాయకులకు మరియు రాయదుర్గ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా కాలువ శ్రీనివాస్ గారు మహామేధావి, గొప్ప వ్యక్తి, సౌమ్యుడు, 10 మందికి ఉపయోగపడే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందుకు వచ్చి నాకు సన్మానం చేయడం, వాళ్ళ నాయకుల ద్వారా సన్మానం చేయించడం నిజంగా నేను గర్వంగా ఉన్నానని తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తికి మనం సన్మానం చేయాలి. ఆ సన్మానం ఈ రోజు కాదు, భైరవాన్ తిప్ప ప్రాజెక్టు నిండిన రోజు అది మనం అద్భుతంగా సన్మానం చేసుకునే రోజు త్వరలో ఉంటుంది. ఎందుకంటే భైరవాన్ తిప్ప ప్రాజెక్టు అనేది మన కళ్యాణదుర్గ ప్రాంత ప్రజల కళ. రాయదుర్గ ప్రాంతంలో ప్రజలు కూడా భైరవాన్ ప్రాజెక్టు నిండాలనే కళతో ఉన్నారు. అంటే అది సామాన్యమైన కళ కాదు. దీంట్లో ఏ స్వార్థం లేదు. ఏ స్వార్థం లేకోకుండా ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా ఎన్నికల సమయంలో ఎక్కడికి పోయినా కూడా 70 ఏళ్ళ ముసలి వాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా, నాయన నాకు ఇప్పుడు 70 ఏళ్ళ వయసు వచ్చింది, నేను చనిపోయే లోపల భైరవాన్ తిప్ప ప్రాజెక్టు నీళ్ళు ఇస్తే మాత్రం నీ రుణం ఎప్పుడు కూడా మేము పెట్టుకోం, ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని కూడా ఆ రోజు చెప్పారు. ఎందుకంటే 195% మంది రైతులు మనం వ్యవసాయం మీద ఆధారపడ్డాం. ఆ రోజు ఎస్ఆర్సీలో నేను చైర్మన్గా ఉన్నా. ముఖ్యంగా ఈ రోజుకి నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. ఆ రోజైతే బాగానే ఉండేది, కానీ ఈరోజు అందరూ చెప్తున్నట్టు అది కంపెనీకి లాభసాటకమైన ప్రాజెక్ట్ కాదు. ఆ కంపెనీని ఈ లాభసాటకం కాకపోయినా కూడా నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎస్ఆర్సీకి సంబంధించిన ప్రజెంట్ చైర్మన్ రాజగోపాల్ కావచ్చు, మన వెంకటేష్ కావచ్చు, లేదా యశ్వంత్ కావచ్చు, లేదా మహీధర్ కావచ్చు, ఇలా ఉంది ప్రాజెక్టు. మనం ఆ రోజు ఎన్నికల్లో ఏ గ్రామానికి పోయినా కూడా నీళ్ళు అడిగారు.
మనం ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి. మీ అభిప్రాయం, మీ ఆలోచనలు, మీ సూచనలు, మరి కూడా మీ సహకారం ఈ మన ప్రాంతం పైన చూపాలంటే ఖచ్చితంగా ఒకే మాటలో మామా నువ్వు మాట ఇచ్చావు, ఆ మాట మనం నిలబెట్టుకుందాం, ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తామని. అలాగే సూపర్ 6 సభకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని నేను నన్ను పోయి, అలాగే మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు, అలాగే మనకు పూర్తి సహకారం అందిస్తున్న నిజంగా నేను గొప్పగా చెప్పాలి. నిమ్మల రామానాయుడు గురించి ఏ రోజు కూడా నీళ్లు లేక మీరు ఇబ్బందులు పడుతున్నారు, ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు భరోసా ఇవ్వడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన మా కళ్యాణదుర్గం ప్రాంత రైతులకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు కూడా ఈ సభకు వచ్చేసిన కాళీ శ్రీనివాస్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ విరమణ. జై హింద్, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు.